ఇక్కడ ఉన్న ఈరోజు ముఖ్యంగా వెంకటరావుపల్లె గ్రామ పంచాయతీ అని దాదాపు కొన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న గ్రామ పంచాయతీ ఏరియా ఇది. ఈ ఏరియాలో వైకుంఠధామ లేదు అని నేను చెప్పడం జరిగింది. అదే వైకుంఠధామ కోసం ఇప్పుడు కార్పొరేటర్గా పోటీ చేసిన అభ్యర్థులు ఇద్దరు, ఒకటి బుర్రముత్యాలు గౌడ్, ఇంకొకటి బత్తిన శ్రీనివాస్ గౌడ్, వారిద్దరూ మాకు మీడియాకు ఒక సందేశం ఇచ్చినారు. ఇక వాళ్ళు ఎవరు గెలిచినా ఇక్కడ గ్రామస్తులకు వైకుంఠధామ ఏర్పాటు చేస్తాం, కర్మకాండ వాళ్ళు జరిపించుకోవడానికి అన్ని సదుపాయాలు మేము చేస్తామని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇక్కడ కాలనీ వైకుంఠధామ అంటే ఇది సింగరేణి కల్పించింది అన్నట్టు. సింగరేణి 2 ఎకరాల భూమి ఇక్కడ ఉన్న ప్రజలకు, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు ఎవరికైనా కానీ కర్మకాండ ఇక్కడ చేసుకోవచ్చు హిందువులకు అని చెప్పి ఇక్కడ కల్పించడం జరిగింది. ఒకసారి మీడియా ద్వారా చూద్దాం. అది రోడ్ మెయిన్ రోడ్ అది. ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే అదన్నీ శ్మశాన వాటిక, ఇవి అక్కడ కర్మకాండకు చేస్తారు. ఇక్కడ సింగరేణి ఇక్కడ సదుపాయాలంటూ ఏమేమి లేవు, చూశారు కదా, సదుపాయాలంటూ ఏం లేవు. ఇక్కడ కేవలం ఒకరి మీద స్థలం అంటూ ఇక్కడ నుంచి ఆ చెట్టు వరకే స్థలం ఉన్నది, ఇంకా వేరే స్థలాలు ఇలాలు ఏం లేవు. మొత్తానికి నిర్మాషంగా ఉంటుంది కర్మకాండ అంటే. ఈ రోజులల్లా తల్లి కడుపు నుంచి ఎంత సంతోషంగా వచ్చినామో భూతల్లి లోపలికి పోవడానికి కూడా అంత బాధ. చాలా మంది చనిపోయి ఇక్కడ కర్మకాండ చేసిన తర్వాత కనీసం కూర్చోడానికి కుర్చీలు కానీ బల్లలు కానీ స్నానం చేయడానికి కూడా అక్కడ షెడ్స్ ఉన్నాయి. ఎంత గలీజ్గా ఉన్నాయి చూడండి మీరే. ప్రతి ఒక్క షెడ్ చూడండి. కర్మకాండ చేసే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఖచ్చితంగా స్నానం చేసి ఇంటికి వెళ్తారంటారు. అక్కడ ఎంత దుర్మార్గంగా ఉండదో మీకు మీడియా ద్వారా చూపించడమని ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు. ఎందుకంటే ఎలక్షన్స్ కాబట్టి మనము అక్కడికి పోయి కౌంటింగ్ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారో అని మనం తెలుసుకోవాలి. కానీ ముఖ్యంగా తెలిసిన వ్యక్తి ఇక్కడ సదుపాయాలు కల్పిస్తానని మాకు మీడియా ద్వారా చెప్పడం జరిగింది. అందుకే నేను ఇంత ధైర్యంగా ఇంత ప్రజలకు ఏదో చెయ్యాలని నమ్మకంతో మీడియా ఇక్కడికి రావడం జరిగింది. చూడండి మీరే సదుపాయాలు చూడాలి. ఇక్కడ ఇవన్నీ చనిపోయిన వారి జ్ఞాపకాలు. ఇవి మనిషి చనిపోయినా కానీ వాళ్ళ జ్ఞాపకంతో మనము చూసుకోవడానికి కనీసం ఒక సామాజిక అర్థం చేద్దామంటే కూడా స్థలం లేదు ఇక్కడ. ఒకదాని మీద ఒకటి ఇక్కడ ఇవన్నీ చూసినారు కదా. ఇక్కడనే 4 ఉన్నాయి, ఇక్కడనే వరుసగా ఇదే స్థలంలో. నేను నడుచుకున్న స్థలంలో కూడా ఉండవచ్చు కానీ దారి అని చెప్పి విడిచిపెట్టవచ్చు, కానీ మాకు తెలియదు ఏమైతే వచ్చినాం. ఇక్కడ చూసారు కదా స్త్రీలు స్నానపు గదులు, స్త్రీలు స్నానం చేయమని సింగరేణి అధికారులు, సింగరేణి సంస్థ ఏదో వాళ్ళు ఉచితంగా ఇక్కడ ఉన్న ప్రజల కోసం కల్పించడం జరిగింది. కానీ అది వాడకంలో లేదు ప్రస్తుతానికైతే వాడకంలో లేదు. చూద్దాం ఒకసారి చూడండి. ఇది లోపల సింగరేణి కార్మికులు కానీ ఇక్కడ గ్రామస్తులు కానీ దాదాపు ఇక్కడ OCP 3, OCP 1 వకీల్పాలెం స్థానాలు కాదు ఇక్కడ. ఇది పంప్ అన్నట్టు. అక్కడ మనం ఫోన్ ఇక్కడ వచ్చిన వాళ్ళు సివిల్ డిపార్ట్మెంట్కి కాల్ చేస్తే ఈ పంప్ వస్తుంది, ఇక్కడనే స్నానాలు చేయాలి. ఇప్పుడు నేను చూపెట్టిన రూమ్లో బట్టలు మార్చుకోవాలి. ఇది ఇక్కడి ప్రజల పరిస్థితి. ఇక్కడి సింగరేణి అధికారులు దాదాపు OCP 1 ఒకటి, OCP 3 ఒకటి, వకీలపల్లె మైన్ ఒకటి, ఇన్ని చుట్టుపక్కల ఇన్ని మైన్స్ ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం ఈ విధంగా వీళ్ళకు ఈ సదుపాయం మీద కల్పించిండు. ముఖ్యంగా ఇది ఏరియా మొత్తం వెంకటరావుపల్లె గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏరియా. అయితే గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏరియాకు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగింది. దేనికోసం అయితే వైకుంఠధామ కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచ్ ఉన్నారు. ఇప్పటికి రీసెంట్లీ కార్పొరేటర్ ఎలక్షన్స్కు ముందు కూడా సర్పంచ్ చాట్ల సదానందం అని
కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికార పార్టీ మినిస్టర్ గారు కూడా దుద్దిల్ల శ్రీధర్బాబు గారు కూడా ఇక్కడనే. అటువంటిది వైకుంఠ ధామ అనేది అమలు పరిశీలన అన్నారు, మరి ఎక్కడ కట్టినో తెలియదు. ఒకటైతే పక్కన ఉన్నది, అది చూసుకుందాం. దాని సౌకర్యాలు ఎట్లున్నాయి, ప్రజల అధికారులు కానీ నాయకులు కానీ దాన్ని ఏ విధంగా వాడుకుంటున్నారు అనేది మీకు మీడియా ద్వారా తెలియజేద్దామని ఇక్కడ రావడం జరిగింది. చూస్తూనే ఉండండి అప్డేట్స్. శ్రీనివాస్ మీతో.